పుట్టవలస మండలం ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ. మలేరియా అంతం మనతోనే వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ. పెహెల్సి విఎం కుప్పేటలో ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పిహెచ్సి సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ విద్యార్థినులతో అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఈవో నరసింహారావు తెలిపారు. వైద్యాధికారి మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతోనే మలేరియా అంతం చేయవచ్చునని తెలిపారు. అందరిలో మార్పు వస్తేనే మలేరియాను అంతం చేయవచ్చునని తెలిపారు. మరలా వనరులు సమకూర్చు, మరలా కొత్తగా ఆలోచించు, మరలా ఉత్తేజం పొందు నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ముసిరాంలోని ఉపాధి హామీ వేతనదారులకి మలేరియా జ్వరాలు వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై హెల్త్ అసిస్టెంట్ సత్యారావు అవగాహన కల్పించారు. మలేరియా అంతం మన పంతం, దోమలు పుట్టరాదు, ఫ్రైడే డ్రైడే పాటించాలని, పరిసరాల పరిశుభ్రత మనకి భద్రత, దోమతెరలు వాడండి, మలేరియాని అరికట్టండి, ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు వంటి నినాదాలతోటి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జగదాంబ, హెచ్వి పద్మావతి, హెచ్ఎస్ ఈశ్వరరావు, ఫార్మసీ ఆఫీసర్ ఆశా జ్యోతి, స్టాఫ్ నర్స్ భాగ్య, ఆప్థాలమిక్ ఆఫీసర్ ఈశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ విద్యార్థులు, సిబ్బంది, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఇంటి చుట్టూ మురుగునీరు, అంటువ్యాధులతో ఎందుకు పోరు, దోమలు నిర్మూలిద్దాం, దోమల ద్వారా వచ్చే వ్యాధులు నివారిద్దాం. ప్రతి శుక్రవారం ఫ్రైడే పాటిద్దాం. ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు. దోమతెరలు వాడండి, దోమ కాటు నుంచి నివారించండి. దోమల నియంత్రణ